37 మంది జనరల్స్ ని చంపి లిస్ట్ కూడా ఇచ్చిందండి ఇజ్రాయెల్. అవునవును, కానీ ఇజ్రాయెల్ స్ట్రెంగ్త్ అంటే ఇరాన్ స్ట్రెంగ్త్ దాని మిసైల్ దీనిలో ఉంది. బేసిక్ గా ఇట్స్ వెరీ పవర్ఫుల్ మిసైల్స్. మనకి అప్పుడు పూర్తిగా వార్తలు రాలేదు, కానీ కొన్ని వీడియోస్ సర్క్యులేషన్ లోకి అది వచ్చింది. ఏంటంటే ఇజ్రాయెల్ లో కూడా చాలా డ్యామేజ్ జరిగిందని, ఐరన్ డోమ్ అనేది అంటున్నారు, వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు ఈ అటాక్ అనేది. కాబట్టి ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ యుద్ధం ఆపడం వెనక కూడా కేవలం ఇరాన్ వెనక్కి తగ్గటమే కాదు, ఇజ్రాయెల్ కూడా అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే టైం అవసరమైనటువంటి పరిస్థితి వచ్చిందండి. ఓవరాల్ గా ఇద్దరు దెబ్బతిన్నారు, ఇజ్రాయెల్ కూడా దెబ్బతింది. అది ఒక్కళ్ళకే డ్యామేజ్ జరగల. గతంలో ఇరాన్ కాదు ఇది, ఇరాన్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్, అంటే నేను ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ అంత పవర్ఫుల్ అని చెప్పను, కానీ నా దగ్గర ఉన్న మిసైల్స్ కానీ సిస్టమ్స్ కానీ చాలా పవర్ఫుల్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఊరుకోరు కదా, పక్కన శత్రువు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మన పక్కింట్లో మన శత్రువు ఉంటే నిరంతరం అప్రమత్తంగా ఉంటాం, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచిస్తాం. కాబట్టి ఇరాన్ కూడా నిద్రపోదు కదా ఇన్ని సంవత్సరాలు. వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ జాతీయాన్ని ఎన్ని డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, అటాక్ కోసం కావచ్చు, బెదిరించడానికి కావచ్చు. సో అందుకని ఏంటంటే అంత ఈజీ కాదు ఇరాన్ ని కొట్టేయటం అంటే 4 అక్షరాల మాటలాగా ఉండదు, అంత ఈజీ కాదు. అది తెలుసు, ట్రంప్ కూడా తెలుసు. అందుకే ఆ రోజు కూడా ఆ మూడింటి మీదే దాడి చేసి వెనక్కి వెళ్ళాడు తప్పితే అంతకంటే దిగల దానిలో యుద్ధంలో. తర్వాత ఉండేది ఇప్పుడైనా కానీ ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఆందోళనలకి అగ్గికార్యం చేయాలని చూస్తారు. అందుకే పెహ్లావి అప్పుడు 1979 లో దిగిపోయిన ఇరాన్ అధ్యక్షుడు అప్పుడు రజా షా పహ్లావి కొడుకు పహ్లావిని తీసుకొచ్చి కొంచెం ఏదో నడుస్తున్నారు, కానీ పెహ్లావికి అంత పలుకుబడి లేదప్పటికి ఇరాన్ లో. పైగా నగర ప్రాంతాల్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే బేసిక్ గా నేనేం చదివి